ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే తెలుగునాట అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం వీరి కలయికలో అఖండ 2 మూవీ రూపుదిద్దుకుంటుంది. అసలే బాలయ్య బోయపాటి కాంబో, దానికి తోడు అఖండ సీక్వెల్ కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదలైన టీజర్ ఆ అంచనాలను తారస్థాయికి తీసుకెళ్లింది. దీంతో ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. అఖండ 2 మూవీ దసరా కానుకగా సెప్టెంబర్ 25న థియేటర్లోకి అడుగుపెట్టనుంది. విడుదలకు ఇంకా 3 నెలలకు పైగా సమయం ఉంది. అయినా అప్పుడే దిమ్మ తిరిగే బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. ఇక రీసెంట్గా విడుదలైన టీజర్తో అంచనాలు రెట్టింపయ్యాయి. బాలకృష్ణ లుక్కి, త్రిశూలం షాట్కి అందరూ ఫిదా అయ్యారు. బాలయ్య బోయపాటి మరోసారి బాక్సాఫీస్ని షేక్ చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బిజినెస్కు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం బాలకృష్ణ టాప్ ఫామ్లో ఉన్నారు. కొన్నేళ్లుగా ఆయన వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా వరుసగా 4 సక్సెస్లను చూశారు. థియేటర్లలో మాత్రమే కాకుండా ఓటీటీలోనూ బాలకృష్ణ సినిమాలకు విశేష స్పందన లభిస్తుంది. ఆయన గత చిత్రం డాకు మహారాజ్ మూవీ నెట్ఫ్లిక్స్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్గా పలు దేశాల్లో ట్రెండ్ అయింది. దీంతో అఖండ 2 డిజిటల్ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ సంస్థ అలాగే అమెజాన్ ప్రైమ్లు పోటీ పడ్డాయి. ఈ చిత్ర నిర్మాతలు ఓటీటీ రైట్స్ ను 95 కోట్ల దాకా చెప్పారు. అయితే అమెజాన్ ప్రైమ్ 90 కోట్లు ఇవ్వడానికి రెడీ అయింది. కానీ నెట్ఫ్లిక్స్ సంస్థ అమెజాన్ కంటే నిర్మాతలు అడిగినన్ని డబ్బులు 95 కోట్లకి ఓకే అన్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ లాస్ట్ మూవీ డాకు మహారాజ్ మూవీ కేవలం 30 కోట్లకు మాత్రమే అమ్ముడుపోయింది. డాకు మహారాజ్ మించి అఖండ 2 రెండింతలు ఎక్కువగా అమ్ముడుపోతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని నిర్మాతలు అధికారికంగా కొద్ది రోజుల్లో ప్రకటించనున్నారు.